డక్కిలి మండల కేంద్రం నందు బాలయోగి బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థినీలకు అందజేస్తున్న భోజన నాణ్యత డొల్లతనం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ ఆకస్మిక తనిఖీతో భట్టబయలైంది. సోమవారం డక్కిలి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల దిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మధ్యాహ్నం 1 గంట సమయానికి డక్కిలిలోని బాలికల గురుకుల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో జరుగుతున్న అనేక లోపాలు బహిర్గతమయ్యాయి. విద్యార్థినీలకు అందిస్తున్న ఆహారం నాణ్యత నాసిరకంగా ఉండటంతో ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డక్కిలి మండలంలో కేంద్ర హెడ్ క్వార్టర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పేద పిల్లలందరూ కూడా ఈ హాస్టల్లో ఉంటారు. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి అన్ని రకాలుగా చదువుకునేటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో వాళ్ళకి మెనూ కూడా బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఉదయంతో పాలు కానీ గుడ్డు కానీ మధ్యాహ్నం ఏ రోజు ఏం పెట్టాలని కూడా మెనూ ఇచ్చాడు. కానీ ఈ హాస్టల్లో అవేవి మెయింటైన్ చేయట్లే. 450 మంది 70 మంది పిల్లలు ఉంటే ఈరోజు 450 మంది పిల్లలు ఈరోజు స్కూల్కి వచ్చారు, హాస్టల్లో ఉన్నారు. అయితే ఏమేమి చేశారని చూస్తే మెనూకు దానికి సంబంధం లేదు. ఏదో పప్పు అన్నారు, పప్పు కాదు, అవి రసంలాగా పప్పు సారు ఉన్నాయి. అదేవిధంగా ఆకుకూర లేదు, తాళింపు అంతా చూస్తే 450 మంది పిల్లలు పెట్టాల్సింది మరి కూరలు 100 మంది కూడా చాలా. అంటే ఈ హాస్టల్ ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. 450 మంది పెట్టాల్సినటువంటి బిడ్డలకి 100 మందికి కూడా చాలకుండా రాత్రి చేసిన రసాన్ని వాళ్ళ పిల్లలు రసం పోశారు. ఇంకా ఎక్కడున్నాం దీనిలో అర్థమవుతా ఉంది. ఒక పక్క మన ముఖ్యమంత్రి చెప్తూనే ఉంటారు, టీవీలు చూస్తూనే ఉంటారు, ఎందుకు తెలుసుకోవడం లేదు, అర్థం కావడం లేదు. ఈరోజు అందరూ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మరి ఈ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. ఆయన కూడా కళ్ళెదురు చూశాడు. 450 మంది పిల్లలకి 100 మందికే సరిపోయింది. అది కూడా 1 గంట అది వేస్తే, ఆ కూర వేస్తే పప్పు కాదు, అది కూడా రసం లాగా ఉంది. మరో పిల్లలకి రసం పోశారు, ఆ రసం కూడా చాలినట్లేదు. అంటే ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి చర్యలు చేపట్టి దీనిలో మార్పు తీసుకురావాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. నేను కూడా కలెక్టర్ గారితో ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తా. వెంటనే దీనిలో ఉన్న అందరినీ కూడా మార్చి మంచి వాళ్ళని పెట్టి ఆ బిడ్డలకి మంచి ఆహారం పెట్టే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఈయన చూస్తే మళ్ళా అదే రిపీట్ అవుతుంది. కాబట్టి కొత్త వాళ్ళకి ఇచ్చి సిస్టమేటిక్గా పెట్టే విధంగా ఆ బిడ్డలు చదువుకుంటున్నారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకుంటారు.